టెట్కి సంబంధించి టెట్ కానీ డిఎస్సి కానీ సంబంధించి తెలుగు మెథడ్ నుంచి రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్స్, చివరి వరకు చూడండి. ఒక పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించేటటువంటి బోధనాంశం ద్వారా సాధించేటటువంటి ప్రవర్తన మార్పులను ఏమంటారు? ఎప్పుడు అంటే ఒక పీరియడ్ వ్యవధిలో అనమాట. పీరియడ్ వ్యవధిలో తరగతి గదిలో బోధించేటటువంటి బోధనాంశం ద్వారా సాధించే ప్రవర్తన మార్పులను ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ లక్ష్యాలు. లక్ష్యాలు అనేది రైట్ ఆన్సర్. బోధనా లక్ష్యాలను గురించి పరిశోధన చేసిన వారు ఎవరు? బోధనా లక్ష్యాలను గురించి పరిశోధన చేసిన వారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ బెంజమిన్ బ్లూమ్స్. బెంజమిన్ బ్లూమ్స్. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత అనుకూలమైన పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగును బోధించాలంటే అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రత్యక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి. విద్యార్థి సందర్భానుసారంగా జాతీయాలు, సామెతలు ఉపయోగించి ఉపన్యసించాడు. అతడు సాధించినటువంటి భాషా బోధన లక్ష్యం ఏంటి? సందర్భానుసారంగా జాతీయాలు, సామెతలు ఉపయోగించి ఉపన్యసించాడు. అయితే అతడు సాధించినటువంటి భాషా బోధన లక్ష్యం వినియోగం. భాషా బోధనలో బహుభాషా వాతావరణానికి, సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది ఎవరు? బహుభాషా వాతావరణానికి, సమ్మిళిత విద్యకు అవకాశం కల్పించినది. ద రైట్ ఆన్సర్ ఎన్సిఎఫ్ 2005. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అన్నమాట. నెక్స్ట్ వన్. తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలను ఏర్పాటు చేసినది ఎవరు? తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలను ఏర్పాటు చేసినది ఎస్సిఈఆర్టీ. 10 మౌలిక సూత్రాలను ఇవ్వడం జరిగింది. విద్యార్థి ఉపాధ్యాయునికి సెలవు పత్రాన్ని రాయడం ద్వారా విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏమిటి? సెలవు పత్రాన్ని రాయడం అనేది వినియోగం కిందకి వస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని పదాలనిచ్చి వాటిని ఏకలక్షణం గల సమూహాలుగా వర్గీకరించమన్నారనుకోండి, అది ఈ పరిధిలోనికి వస్తుంది. అది దేనికి సంబంధించినది అంటే అవగాహన. భాషాభిరుచి అనేటటువంటి లక్ష్యానికి ఒక స్పష్టీకరణం ఏమిటి? భాషాభిరుచి అనేటటువంటి ఒక లక్ష్యానికి స్పష్టీకరణం ఏమిటి? ఇందులో విద్యార్థులు సాహితీ సమావేశాల్లో పాల్గొనడం అనేటటువంటిది భాషాభిరుచికి సంబంధించింది. ఈ గౌరవించడం అనేది వైఖరి అన్నమాట. ఈ తెలుసుకోవడం అభిరుచి. సాహితీ సంప్రదాయాలను తెలుసుకోవడం అనేటటువంటిది అభిరుచికి చెందదు. తన్మయత్వం చెందడం కూడా అభిరుచికి చెందదు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడేవి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వికాసానికి తోడ్పడేటటువంటి పఠన శైలి ఏంటి? ప్రాథమిక స్థాయి. ఏ స్థాయి అంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వికాసానికి తోడ్పడే పఠన శైలి బాహ్య పఠనం. వాగేంద్రియాలకు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడాన్ని ఏమంటాం? మౌన పఠనం. విద్యార్థుల యొక్క వాగ్దోషాలను తెలుసుకొని నివారించుటకు ఉపయోగపడేటటువంటి పఠనం ఏమిటి? విద్యార్థుల యొక్క వాగ్దోషాలను తెలుసుకొని నివారించుటకు ఉపయోగపడేటటువంటి పఠనం బాహ్య పఠనం. బాహ్య పఠనాభివృద్ధికి తోడ్పడేటటువంటి అక్షర పద్ధతికి గల మరొక పేరేంటి? బాహ్య పఠనాభివృద్ధికి తోడ్పడే అక్షర పద్ధతికి గల మరొక పేరు వర్ణ సమన్యాయ పద్ధతి. క్రింది వానిలో నవీనాక్షర పద్ధతి అనగా అర్థమేంటి? నవీనాక్షర పద్ధతి అనగా ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి బోధించడం. దానినే నవీనాక్షర పద్ధతి అంటాం. గుర్తింపు అట్ట, జతపరచు అట్ట మొదలగు ఫ్లాష్ కార్డులతో బోధించేటటువంటి పద్ధతికి గల పేరేంటి? పద పద్ధతి. వార్తాపత్రికలు చదివే అభ్యాసం ఎన్నో తరగతిలో విద్యార్థులకు అలవాటు చేయవచ్చు.
వార్తాపత్రికలు చదివేటటువంటి అభ్యాసం ఎన్నో తరగతిలో విద్యార్థులకు అలవాటు చేయవచ్చు? 4, 5 తరగతులలో. పఠన సామగ్రిని సక్రమంగా వినియోగించుటకు ఏర్పాటు చేయవలసినది ఏమిటి? పఠన సామగ్రిని సక్రమంగా వినియోగించటానికి మనం వేటిని ఏర్పాటు చేయాలి? గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేయాలి. గ్రంథాలయానికి ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించి గ్రంథ పఠనాన్ని అలవాటు చేయడానికి అనువైన తరగతులు ఏమిటి? గ్రంథ పఠనాన్ని ఏ తరగతి నుండి మనం అలవాటు చేయాలి? 4, 5 తరగతి నుండి అలవాటు చేయాలి. విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించేవి ఏమిటి? తార్కిక ఆలోచన శక్తిని పెంపొందించేవి. ద రైట్ ఆన్సర్ ఈజ్ పొడుపు కథలు. వాగ్రూపంలో ఉన్నటువంటి భాషకు లిఖిత రూపం కల్పించడాన్ని ఏమంటారు? లేఖనం. భాషణంకు మూలం ధ్వని. భాషణానికి మూలం ధ్వని అయితే లేఖనానికి మూలం ఏమిటి? వర్ణం. చక్కని దస్తూరి విద్యార్థులకు నేర్పించడానికి ఉపయోగపడేది. దస్తూరిని నేర్పించాలంటే ఏంటి ఉపయోగపడుతుంది? దుష్టలేఖనం. దృష్టలేఖనాన్ని రాసేటటువంటి పద్ధతి ఏమిటి? క్రింది నుండి పైకి రాయాలి. ఫస్ట్ క్రింది లైన్ రాయాలి, తర్వాత పై లైన్, తర్వాత ఇలా క్రింది నుండి పైకి రాయాలి. దృష్టలేఖనం వలన విద్యార్థులకు పొందే ప్రయోజనం ఏమిటి? గుండ్రంగా పొందికగా సమపరిమాణంలో రాస్తారు. అక్షరాలు, పదాలు, వాక్యాల మధ్య సమాన వ్యవధి కూడా ఉంచుతారు. విరామ చిహ్నాలను కూడా పాటిస్తారు. సో ఇవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు పదాలను పలుకుతూ విద్యార్థులని ఆ పదాన్ని విని రాయమనడాన్ని ఏమంటారు? ఉపాధ్యాయుడు పదాన్ని పలుకుతూ ఉంటాడు, విద్యార్థులు ఆ పదాన్ని వింటారు ప్లస్ రాస్తారు. దానిని ఏమంటాం? ఉక్తలేఖనం. ఉక్తలేఖనం. పదాలను వర్ణక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా నిర్దిష్టంగా రాయడం నేర్పించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. వర్ణక్రమ దోషాలు లేకుండా ఇలా రాయడం అనేది ఉక్త లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చతుర్విధ నైపుణ్యాలు ఒకేసారి అలవడేటటువంటి లేఖనం ఏమిటి? చతుర్విధ నైపుణ్యాలన్నీ కూడా ఒకేసారి అలవడేటటువంటి లేఖనం ఉక్త లేఖనం. ప్రాథమిక భాషా నైపుణ్యాలు సామాన్య లక్షణాలలో స్పష్టంగా అవసరానికి అనుగుణంగా విరామ చిహ్నాలు ఉపయోగిస్తూ రాసినట్లయితే ఆ లేఖనం యొక్క లక్షణం ఏమిటి? ప్రాథమిక భాషా నైపుణ్యాలు సామాన్య లక్షణాలలో స్పష్టంగా అవసరానికి అనుగుణంగా విరామ చిహ్నాలు ఉపయోగిస్తూ రాసినట్లయితే ఆ లేఖనం యొక్క లక్షణం ఏమిటి? స్పష్టత. స్పష్టత అనేది దానికి చెందుతుంది. అక్షరాలు, ధ్వనులు సమాన పరిమాణంలో ఉండడం అనేది దేనికి చెందుతుంది? సమాన పరిమాణంలో ఉండడం సమత అనే లక్షణానికి చెందుతుంది. ఇవి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. భాషా దోషాలు, భావదోషాలు, విషయ దోషాలు లేకుండా పఠన, భాషణ లేఖనాలను చేయటాన్ని ఏమంటారు? నిర్దుష్టత అంటారు. నిర్దుష్టత. సురేష్ అనేటటువంటి విద్యార్థి వినేవారికి అర్థం కాకుండా గడగడగా వేగంగా చదివేస్తున్నాడు. అతని వాచకంలో ఉన్నటువంటి దోషం ఏంటి? వేగోచ్చారణ దోషం. వేగోచ్చారణ దోషం. క్రింది వానిలో సరికానిది గుర్తించండి. మరి దేనిని మనం ఏ తరగతి నుండి నేర్పిస్తాం? నిఘంటువు ఉపయోగించడాన్ని 3వ తరగతి, లేఖా రచన 3వ తరగతి, స్వీయ రచన 4వ తరగతి, స్వీయ రచన 3వ తరగతి అని ఉంది. ఇందులో సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఇవన్నీ కూడా మనం 3వ తరగతి నుండే నేర్పించాలి. నిఘంటువు, లేఖా రచన, స్వీయ రచన అన్నీ కూడా మనం 3వ తరగతి నుండే నేర్పించాలి. అభ్యాస గ్రంథాల యొక్క ఉపయోగం ఏమిటి? అభ్యాస గ్రంథాలు దేనికి ఉపయోగపడతాయి? స్వీయ మూల్యాంకనానికి, స్వీయ వ్యక్తీకరణకు, స్వీయ అభ్యసనానికి. ఈ మూడింటికి కూడా అభ్యాస గ్రంథాలు ఉపయోగపడతాయి. భాషా విద్యా ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన వనరు ఏమిటి? పాఠ్యపుస్తకాలు. సంధి చేయలేకపోవడం, వైరి సమాసాలు ఈ దోషాలకి చెందుతాయి. ఇవి రెండు కూడా భాషా దోషాలకి చెందుతాయి. భాషా దోషాలు. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి అనే సూత్రం మీద నైపుణ్యాలను అభివృద్ధి చేసేటటువంటి పద్ధతి ఏంటి? పద పద్ధతి.
ప్రాచీన నవీన అక్షర పద్ధతిలోని లోపాలను అధిగమించేటటువంటి పద్ధతి ఏది? ఈ రెండింటి పద్ధతుల్లోని లోపాలను అధిగమిస్తూ ఒక కొత్త పద్ధతి వచ్చింది. అదే మనకి పద పద్ధతి. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో శబ్దయోగంగా భావోస్పారకంగా పఠించడాన్ని ఏమంటారు? ప్రకాశపఠనం, బాహ్యపఠనం, వాచాపఠనం. ప్రకాశపఠనం, బాహ్యపఠనం, వాచాపఠనం 3 కూడా ఒకదానికే పేరు. మరి ఈ 3 పేర్లు వర్తిస్తాయి కాబట్టి పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకే సమయంలో చూస్తున్న శబ్దానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారు? ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారంటే చూపు మేర పలుకు మేర అంతరం అంటారు. దానికే ఇంకొక పేరు వాన్నైనమితి. చూపు మేర పలుకు మేర అంతరం లేదా వాన్నైనమితి అంటారు. విద్యార్థి ఒక్క గుక్కలో పలికేటటువంటి పలుకుగల పద సముదాయాన్ని ఏమంటారు? ఒక గుక్కలో పలికేటటువంటి పద సముదాయానికి గల పేరేంటంటే పలుకు మేర. భాష ఆలోచనలకు ఆకృతి అని పలికిన వారు ఎవరు? భాష ఆలోచనలకు ఆకృతి అని పలికిన వారు జాన్సన్ మహాశయుడు. కాసటి బీసటిగా వివిధ విషయాలు చదవడం కన్నా విషయం ఒక్కటైనా క్షుణ్ణంగా చదవడం మిన్న అని అనినవారు నాష్. క్రింది వానిలో భావగ్రహణ నైపుణ్యాల్లో మొదటిది మరియు భాషా నైపుణ్యాల్లో ప్రధానమైనది ఏది? భాషా నైపుణ్యాల్లో ప్రధానమైనది మరియు ప్రథమమైనది భావగ్రహణ, భావాన్ని గ్రహించడంలో మొదటిది ఏంటి అంటే శ్రవణం. సరిగ్గా మాట్లాడకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడమే అని అనినవారు ఎవరు? రైబర్న్. భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం సరిగ్గా వినకపోవడమే అని అనినవారు కార్ల్ రోజర్స్. మొదటిగా మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడేటటువంటి దోషాన్ని ఏమంటారు? సమవేగ రాహిత్యం. వేగంలో స్థిరత్వం లేకపోవడం సమవేగ రాహిత్యం. రిపీటెడ్గా ఇస్తున్నటువంటి బిట్స్ అండి ఇవి. ఈ క్రింది వానిలో మౌన పఠనానికి సంబంధించి సరి అయినది ఏంటి? మౌన పఠనం వచ్చేసరికి వాగేంద్రియాలకు అలసట శ్రమ ఉండదండి. మరి విస్తృతమైనటువంటి జ్ఞాన ప్రాప్తికి కూడా సహకరిస్తుంది, విస్తార పఠనానికి కూడా దారితీస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. అక్షర పద్ధతికి గల మరొక పేరు, ఇతర పేరు కానిది ఏది? అక్షర పద్ధతినే ప్రాచీన పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, వర్ణ సమన్వయ పద్ధతి అంటాం. ఈ పద పద్ధతి అనేది కాదు. ప్రాచీన పద్ధతి, సంప్రదాయ పద్ధతి, వర్ణ సమన్వయ పద్ధతి ఇవన్నీ కూడా అక్షర పద్ధతికి గల మరొక పేర్లు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల దృష్టిలో ఉత్తమమైన పద్ధతి ఏది? కథా పద్ధతి. వర్ణక్రమ దోషరాహిత్యానికి సంబంధించి చెందినది ఏది? ఇక్కడ స్పష్టంగా అందంగా వేగంగా రాసినా సరే ఈ లక్షణం లేకపోతే మంచి రాత అనిపించుకోదు. మరి సౌష్ఠవం లేదా అందంగా రాసేవారిలో ఉండవలసినటువంటి లక్షణమే వర్ణక్రమ దోషరాహిత్యం. మరి అక్షర దోషాలు, భావదోషాలు, భాషా దోషాలు లేకుండా రాయడాన్నే వర్ణక్రమ దోషరాహిత్యం అని అంటాం. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరైనవి. ఎప్టోమైజేషన్ అన్నది క్రింది ఏ లేఖనంలో ఉంటుంది? ఏ లేఖనంలో ఉంటుందంటే సంక్షిప్త లేఖనం. ప్రాథమిక దశలో లేఖనం బోధించడానికి అనువైన పద్ధతి ఏంటి? ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో లేఖనాన్ని నేర్పించడానికి ఇవన్నీ కూడా అవసరమే. పిల్లల యొక్క సృజనాత్మక వ్యక్తీకరణలను పెంపొందించడానికి తగిన అవకాశాలను, సాధనాలను విద్య అనేటటువంటిది అందించాలి అని తెలిపిన వారు ఎవరు? ఎన్సిఎఫ్ 2005. గేయాలు, పాటలు, పొడుపు కథలు, సంభాషణలు వంటి వాటిలో వాక్యాలు గుర్తించగలగాలి అన్నది చూడండి. గేయాలు, పాటలు, కథలు, పొడుపు కథలు, సంభాషణలు ఇలాంటి వాటి నుంచి వాక్యాన్ని గుర్తించగలగాలి అన్నది ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. ఇది దేనికి చెందుతుంది? ధారాళంగా చదవడం, అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడానికి చెందుతుంది. సందర్భానుసారంగా భాషలోని జాతీయాలను, తెలుగు వాచకంలోని
పరిచయమైనటువంటి కొత్త పదాలను ఉపయోగించగలగడం అన్నది ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది, పదజాలాభివృద్ధికి చెందుతుంది. 1986 జాతీయ విద్యా విధానం ఎంహెచ్ఆర్డి విద్యాశాఖ కనీస అభ్యసన స్థాయిలను ఎంపిక చేయడానికి 1990లో నియమించినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆర్హెచ్ దవే. విద్యార్థులలో భావన శక్తిని పెంచి భయాందోళనలు తగ్గించి ఉత్సాహంగా అభ్యసన అనుభవాలు పంచుకునేందుకు సహకరించేటటువంటి పద్ధతి ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ చర్చా పద్ధతి. పిల్లలు స్వభావరీత్యా మృదు స్వభావులైనందువల్ల వారిలో శీల నిర్మాణం సులభంగా చేయవచ్చునని విశ్వసించిన వారు ప్రోబెల్. విద్యార్థుల యొక్క శక్తియుక్తుల్ని బలోపేతం చేయడానికి వారి యొక్క జ్ఞానేంద్రియాలు ప్రేరేపిస్తే వారు అత్యంత సమర్థంగా అభ్యసించగలుగుతారని భావించిన వారు ఎవరు? మాంటిస్సోరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదో ఒక పాఠాన్ని కానీ పద్య భాగాన్ని కానీ బోధించేటటువంటి పద్ధతికి గల పేరేంటి? ఒక పాఠాన్ని లేదా పద్య భాగాన్ని బోధించే పద్ధతి డాల్టన్ పద్ధతి. విద్యార్థుల యొక్క ఆలోచనలకు ప్రతిస్పందనలకు అవకాశం కల్పించి వారిని ఒక చోట చేర్చి క్రమబద్ధం చేసేటటువంటి పద్ధతి ఏది? విద్యార్థుల ఆలోచనలకు ప్రతిస్పందనలకు అవకాశం కల్పించి వారిని ఒక చోట చేర్చి క్రమబద్ధం చేసేటటువంటి పద్ధతి చర్చా పద్ధతి. ఏ పద్ధతి ద్వారా ఆధునిక యంత్ర పరికరమైనటువంటి కంప్యూటర్ను కూడా ఉపయోగించవచ్చు? ఏ పద్ధతి ద్వారా అంటే ఇవన్నీ కూడా డాల్టన్ పద్ధతి, ప్రాజెక్టు అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, ఇవన్నీ కూడా. ఉపాధ్యాయుని యొక్క జోక్యం అస్సలు ఉండని పద్ధతి ఏది? ఉండదు. కిండర్ గార్డెన్ పద్ధతి. గుణాత్మక సాధన దశలు మొదట ప్రాథమిక దశలో ఏ పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగింది? గుణాత్మక సాధన దశలు మొదట ప్రాథమిక దశలో ఏ పద్ధతిలో ప్రవేశపెట్టడం జరిగింది అంటే కృత్యాధార అభ్యసన విధానం. ప్రాతిపదిక విద్యా పద్ధతిని ఏ పద్ధతిలో పోల్చవచ్చును? ఏ పద్ధతితో పోల్చవచ్చు? ప్రకల్పన పద్ధతితో పోల్చవచ్చు. పునర్బోధన పునర్విమర్శ అనునవి ఏ బోధనకు చెందుతాయి? పునర్విమర్శ అనునవి సూక్ష్మాంశ బోధనకు చెందుతాయి. కాల నియమం లేని పద్ధతి ఏది? కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.